సో గైస్ రీసెంట్లీ ఈము ఫేస్ రివీల్ అయింది. ఈము ఫేస్ రివీల్ అయిన తర్వాత చాలా మంది థీరీస్ రాంగ్ అయ్యాయి. ఇలా మన ఓడా సెన్సే ఫస్ట్ టైం చేయలేదు. లైక్ షాంక్స్ థీరీనే చూడండి, అందరూ తనని విలన్ అనుకున్నారు, బట్ తర్వాత తనలాగే ఇంకొకరిని దించాడు ఓడా సెన్సే. అండ్ కైడో అసలు చనిపోలేడు అని చూపించాడు, బట్ మన లుఫీ తనని డిఫీట్ చేస్తాడు. ఈ థీరీస్ అన్నిటిని ఓడా సెన్సే తప్పుగా చూపించినా కానీ నేను చెప్పబోయే ఈ 5 థీరీస్ నిజం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మీరు కూడా ఈ థీరీస్ ని ఎక్కడో ఒకసారి వినే ఉంటారు. సో ఫస్ట్ థీరీ వచ్చేసి షాంక్స్ మీద ఉండబోతుంది. అందరికీ షాంక్స్ ఒక యోంక్ అని తెలుసు, బట్ అసలు యోంక ఎలా అయ్యాడో అనేది ఎవరికి తెలియదు. సో గైస్ వాట్ ఈ ప్రీవియస్ యోంకగా ఉన్న లోకిని డిఫీట్ చేసి షాంక్స్ యోంక అయ్యాడు. ప్రతి ఒక్కరు లోకిని ఒక యోంక్ అని అనుకుంటున్నారు. అండ్ తను వరల్డ్ ని కూడా డిస్ట్రాయ్ చేసేంత కెపాసిటీ కూడా ఉందంటున్నారు. అండ్ ఆబ్వియస్లీ వరల్డ్ డిస్ట్రాయ్ చేసేంత కెపాసిటీ ఉన్న వాళ్ళని యోంక్ అని అంటారు. అండ్ ఒకసారి లోకి బోన్టీ కూడా చూసుకుంటే 2.6 బిలియన్ బెర్రీస్. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఒక యోంక్ కావాలంటే ఎవరినైనా స్ట్రాంగ్ ఎనిమిని డిఫీట్ చేయాలి. ఈ పాయింట్ కూడా లోకికే ఫేవర్ చేస్తుంది, ఎందుకంటే మన లోకి కూడా వాళ్ళ ఫాదర్ కింగ్ హరల్ని డిఫీట్ చేశాడు. సో అందుకే లోకి ఒక యోంక అయ్యాడేమో. ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే బ్లాక్ బెర్డ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. తను వైట్ బెర్డ్ని డిఫీట్ చేసి తన ప్లేస్లో అంటే ఒక యోంక అయ్యాడు. అండ్ ఈ థీరీకి ఇంకొక పాయింట్ చాలా ఫేవర్ చేస్తుంది. మన షాంక్స్ 6 years ముందర యోంక అయ్యాడు. అండ్ ఎగ్జాక్ట్ ఆ టైంలోనే షాంక్స్ లోకిని డిఫీట్ చేశాడు. అండ్ లోకి సీల్ అయిపోయాడు. అండ్ షాంక్స్ ఒక యోంక అయ్యాడు. ఇదంతా చూసిన తర్వాత ఒకటి క్లారిటీగా అర్థమవుతుంది, ఒక యోంక్ అవ్వడానికి ఇంకొక యోంక్ని డిఫీట్ చేయాలి అని. లైక్ బ్లాక్ బెర్డ్ వైట్ బెర్డ్ ని డిఫీట్ చేసి యోంక్ అయ్యాడు. అండ్ అలాగే లుఫీ కూడా కైడోని డిఫీట్ చేసి యోంక్ అయ్యాడు. అండ్ ఈ థీరీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసి 70-30 అని చెప్పవచ్చు. సెకండ్ థీరీ చాపర్ గురించి ఉంటుంది. యాక్చువల్లీ మన చాపర్ ఒక ఫారెస్ట్ గార్డ్ అని చెప్పవచ్చు. రీజన్ వచ్చేసి ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది. ఎవరైతే ఫారెస్ట్ గార్డ్ ఉంటారో తన దగ్గర ఒక పవర్ ఉంటుంది, తను డిమాన్స్ ని కంట్రోల్ చేయవచ్చు. అండ్ చాప్టర్ 1177లో చూసే ఉంటారు, జాయింట్స్ అందరూ డిమాన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటారు. అప్పుడే మన చాపర్ జస్ట్ ఒక స్లాబ్ తో నార్మల్ చేసేస్తాడు అందరినీ. ఇంకొక పాయింట్ వచ్చేసి చాపర్ డెవిల్ ఫ్రూట్ నేమ్ వచ్చేసి హిటోనోమి. బేసికల్లీ అది వరల్డ్ గవర్నమెంట్ దాపెట్టింది. ఏవైతే గాడ్ డెవిల్ ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నిటిని దాపెట్టింది. లైక్ మన లుఫీ డెవిల్ ఫ్రూట్ గోముని తీసుకోండి, యాక్చువల్లీ అది నికా డెవిల్ ఫ్రూట్. అండ్ సేమ్ అలాగే ఈ డెవిల్ ఫ్రూట్ పేరు కూడా మార్చేసారేమో. ఈ డెవిల్ ఫ్రూట్ రియల్ నేమ్ వచ్చేసి మోడల్ ప్యాన్ డెవిల్ ఫ్రూట్. అండ్ అనదర్ పాయింట్ ఈ థీరీకి కొంచెం ఇంకా ఫేవర్ చేస్తుంది. మన చాపర్కి ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్ అవ్వాలి అని, ఎలాంటి డిసీజ్ అయినా క్యూర్ చేసేంత కెపాసిటీ ఉండాలని. అండ్ రియల్లీ ఫారెస్ట్ పని కూడా అదే ఉంటుంది, ఒక లైఫ్ని ప్రొవైడ్ చేస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ డెవిల్ ఫ్రూటే తనకి ఈ డ్రీమ్ అచీవ్ చేయడానికి పని చేస్తుంది. అండ్ ఈ థీరీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసి 60-40 అని చెప్పవచ్చు. అండ్ థర్డ్ థీరీ వచ్చేసి థ్రిల్లర్ బార్క్ ఈజ్ గాడ్ వ్యాలీ. ఎస్ గైస్, థ్రిల్లర్ బార్కే గాడ్ వ్యాలీ అని చెప్పవచ్చు. ఈ థీరీ మీ మైండ్లో ఒక్కసారైనా వచ్చి ఉంటుంది. మీరు థ్రిల్లర్ బార్క్ని చూసినప్పుడు చాలా పాయింట్స్ నోటీస్ చేసి ఉంటారు. ఫస్ట్ వచ్చేసి మీరు గ్యోకోమోరి అని చూసి ఉంటారు. అండ్ లుఫీ క్రూ వాళ్ళతో ఫైట్ చేయడానికి వస్తారు. అండ్ గ్యోకోమోరియో అక్కడ ఉన్న సోల్జర్స్ని జాంబీస్ లాగా మార్చేస్తాడు. అండ్ ఆ సోల్జర్స్ అందరూ ఒకప్పుడు గాడ్ వ్యాలీలో ఉండేవారు. ఎగ్జాంపుల్గా కెప్టెన్ జానే తీసుకోండి, తను రాక్స్ డిజిబెక్ క్రూ మెంబర్గా ఉండేవాడు. అండ్ గాడ్ వ్యాలీ టైంలో చనిపోయాడు. అండ్ గాడ్ వ్యాలీ గురించి చెప్పాలంటే అది ఒక సర్క్యులర్ ఐలాండ్గా ఉండేది. అండ్ వార్ తర్వాత చేంజ్ అయింది. అండ్ సేమ్ థ్రిల్లర్ బాగ్ కూడా సర్క్యులర్ గా ఉండేది. అండ్ థీరీస్ అకార్డింగ్ ఈ 2 ఐలాండ్స్ కూడా వెస్ట్ బ్లూ లోనే ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఈ థీరీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసి 50-50 అని చెప్పవచ్చు. అండ్ ఫోర్త్ థీరీ వచ్చేసి మీహాక్ ఒక హోలీ నైట్ అని చెప్పవచ్చు. మనందరికీ తెలుసు షాంక్స్ అండ్ మీహాక్ రైవల్రీ ఎప్పటి నుంచో ఉంది. సో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఈ రైవల్రీ మారిజోవాలో స్టార్ట్ అయిందని. వీళ్ళిద్దరూ వాళ్ళ చైల్డ్హుడ్ లోనే కలిశారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరు కలిసి ట్రైన్ అయ్యారు అండ్ ఫైట్ చేశారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీహాక్ ఐస్. తన ఐస్ ఈమో ఐస్ తో మ్యాచ్ అవుతున్నాయి. అండ్ అందుకే చాలా మంది మీహాక్ అండ్ ఈమోతో రిలేట్ అయి ఉన్నాడని అంటున్నారు. అంతలాగే కొన్ని రీజన్స్ వల్ల వరల్డ్ గవర్నమెంట్ ని వదిలేశాడు అండ్ ఒక వాల్ లార్డ్ లా అపాయింట్ అయ్యాడు. బట్ ఈ థీరీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ గైస్, ఎందుకంటే ఓడా సెన్సే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని ఒక లిస్ట్ లో పెట్టాడు. అందులో మీహాక్ ఎక్కడ కూడా లేడు. అండ్ జస్ట్ తన ఐస్ వల్ల మీహాక్ ఈమో రిలేషన్స్ ని చెప్పలేము. అండ్ ఆల్ హోలీ నైట్స్ ఒక టీమ్ లాగా వర్క్ చేస్తారు. బట్ మన మీహాక్ ఎప్పుడూ కూడా సింగిల్ గానే వర్క్ చేస్తాడు. అండ్ మేబీ తను రేల్లే అండ్ సాకి కొడుకు అయ్యే ఛాన్స్ కూడా ఉంది గైస్. సో ఈ థీరీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసి 30-70 అని చెప్పవచ్చు. అండ్ లాస్ట్ 5th థీరీ వచ్చేసి వన్ పీస్ ఈస్ కనెక్టెడ్ టు జాయ్ బాయ్ అండ్ ద వైట్ సెంచరీ. వైట్ సెంచరీలో అసలు ఏం జరిగింది? జాయ్ బాయ్ వార్లో ఓడిపోయాడా? జాయ్ బాయ్ గత 800 నుంచి ఏం ప్లాన్ చేసి పెట్టాడు? జాయ్ బాయ్ ఏమో మధ్యలో రిలేషన్ ఏంటి? రాజర్ లాఫ్టెల్లో ఏం చూశాడు? అండ్ ఎందుకు వాళ్ళ క్రూ అంతా నవ్వారు? ఇవన్నీ క్వశ్చన్స్ క్లియర్ అవ్వాలంటే నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేసి పెట్టాను. మీరు ఎండ్ స్క్రీన్స్లో ఆ వీడియో మీద క్లిక్ చేసి చూడవచ్చు. సో గైస్, మీకు ఈ థీరీస్లో ఏ థీరీ కరెక్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
అండ్ అలాగే జస్ట్ వన్ పీస్ ఒకటే కాకుండా వేరే యానిమేస్ మీద తీరి కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి యానిమే కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ యానిమేటర్ తెలుగు 247. అరిగతో గోజైమాస్.